గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనురాధ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణఖేడ్. యాక్చువల్‌గా నా రేంజ్ జ్యూరిడిక్షన్‌లో మాక్సిమం వాల్ట్ యాక్ట్ గురించి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ట్రీ ఇంపార్టెన్స్, దాని ఫెల్లింగ్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి, ఎట్లా వాడాలి అనేది ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మాక్సిమం అవేర్‌నెస్ ఉన్న ప్రతి పర్సన్ కూడా పర్మిషన్ తీసుకొనే వెళ్తారు. తీసుకోకుండా ఫెల్లింగ్ చేసే వాళ్ళ మీద, ఫెల్లింగ్ మెటీరియల్ వేసుకునే వాళ్ళ దగ్గర, లైక్ సామిల్స్ కానివ్వండి, ఇటుక బట్టీలు కానివ్వండి, ఇంకే ప్లేస్ అయినా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు రైడ్ చేస్తాం. వాళ్ళకి అగైనెస్ట్‌గా కేసులు కూడా బుక్ చేస్తాం. సో మాక్సిమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటాం. కండక్ట్ చేస్తాం రెగ్యులర్‌గా. మాకు ఉన్న ఎవ్రీ వెహికల్ చెక్ చేసి పర్మిషన్ ఉంది అంటే ఓకే, పర్మిషన్ లేని వెహికల్ ఏదైనా ఉంటే వాటిని సీజ్ చేసి కేసు చేస్తాం. అట్లా రీసెంట్‌గా ఒక వెహికల్ తెచ్చిపెట్టాము, పర్మిషన్ లేదని తెచ్చుకొని కేసు కూడా బుక్ చేసాం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇటుక బట్టీలు అనేది విచ్చలవిడిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క ఇటుక బట్టి కాడికి వెళ్ళినా కనీసం ఫారెస్ట్ పర్మిషన్ కానీ, లేదంటే మైనింగ్ పర్మిషన్ కానీ, రెవెన్యూ పర్మిషన్ కానీ లేకుండానే విచ్చలవిడిగా తవ్వడం అనేది జరుగుతుంది. దీనిపైన ఎలాంటి కూడా చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. అట్లనే చైల్డ్ లేబర్ సంబంధించి అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటున్నామని మాత్రం చర్యలు తీసుకుంటారు తప్ప, అంటే చదువుకు దూరమై అనేక రకాలుగా కష్టకాలంలో కూడా ఉండే పిల్లలు అక్కడ ఉంటారు కనుక ఏ ఒక్కరు కూడా చేసే పరిస్థితి కూడా, ఏ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం అట్లనే చూసుకుంటే పక్క రాష్ట్రాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చైల్డ్ లేబర్ని కూడా తీసుకొని, అట్లనే లేదంటే లేబర్లందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఇక్కడ యాజమాన్యం అనేది పనులు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇష్టరాజ్యంగా కూడా వివరిస్తున్నా, దానిపైన ఎలాంటి చర్యలు కూడా రెవెన్యూ కానీ, లేదంటే లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర ఏ ఒక్క అధికారులు కూడా వాటిపైన కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది విడ్డూరంగా ఉంది. వెంటనే వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇటుక బట్టీలు అనుమతి లేకుండా నేను నిర్వహిస్తున్న వాటిపైన కూడా చర్యలు తీసుకుని నుండి ఇక్కడికి లేబర్ని కానీ అలా అనేక రకాలుగా సిబ్బందిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అనేక సంఘటనలు కూడా మన ప్రాంతంలో కూడా జరిగిన వాళ్ళపైన అఘాయిత్యాలు కానీ, లేదంటే ఇతర దాడులు కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా కనిపించిన వాటిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానికంగా ఈ ఇటుక బట్టీల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.